తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు నటుడు తమిళగ వెట్రి కజగం టీవీకే చీఫ్ విజయ్. 2026 అసెంబ్లీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న విజయ్ ప్రజల్లోకి వెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన చేపట్టిన సైకిల్ ర్యాలీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రచారం ఉత్సాహంగా సాగుతున్న సమయంలో జరిగిన ఒక చిన్న సంఘటన సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్గా మారింది. ర్యాలీలో విజయ్ సైకిల్ తొక్కుతూ ప్రజలను పలకరిస్తున్న వేళ అకస్మాత్తుగా ఒక వస్తువు ఆయన వైపు దూసుకొచ్చింది. ఆ వస్తువును చూసి ఒక్క క్షణం విజయ్ కంగారు పడ్డాడు. అది ఏదో బాంబు అని భావించి వెంటనే సైకిల్ దిగి పక్కకు తప్పుకున్నాడు. ఇది చూసిన అభిమానులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సెక్యూరిటీ టీం వెంటనే అప్రమత్తమై విజయ్ను చుట్టుముట్టి సురక్షితంగా ఆయన్ను వాహనంలోకి తరలించారు. అయితే అసలు విషయం తెలిసాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విజయ్ని చూసేందుకు వచ్చిన ఒక అభిమాని ప్రేమాభిమానాలతో ఆయన పైకి పూల బంతిని విసిరాడు. ఆ బంతి వేగాన్ని గమనించిన విజయ్ పొరపాటున దానిని ప్రమాదకరమైన వస్తువుగా భావించాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల విజయ్ ఎదుర్కొంటున్న సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు, ఇతర అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో ఆయన అప్రమత్తంగా ఉండడం వల్లే ఈ చిన్న గందరగోళం చోటు చేసుకుంది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ప్రయాణం ఆసక్తికరంగా సాగుతోంది. ఒకవైపు భారీ క్రౌడ్ మేనేజ్మెంట్ సవాళ్లు, మరోవైపు భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నప్పటికీ ఆయన ప్రజల మధ్యకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నాడు. ఈ ఫ్లవర్ బాల్ ఘటన ద్వారా విజయ్కి ఉన్న క్రేజ్, అభిమానుల ప్రేమ ఎంతటిదో మరోసారి స్పష్టమైంది.